హాయ్ అండి. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో సొరకాయ సాంబార్ రైస్‌ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని చాలా ఈజీగా ఎంతో రుచిగా చేసేసుకోవచ్చు. ముందుగా కుక్కర్‌లో తాలింపు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టమోటోలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా 2 తీసుకున్నాను. ఆ తర్వాత ఒక సగం సొరకాయ తీసుకున్నాను. పైన పొట్టు లైట్‌గా తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి ఉప్పు, పసుపు కూడా వేసుకున్నాను. ఉప్పు ఒకేసారి రైస్‌కు సరిపోయేంత ఉప్పు ఒకేసారి వేసేసుకున్నాను. 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, కొంచెం పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్‌ని దీంట్లోకైతే వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికైతే వెళ్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. నేను ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండుని నానబెట్టుకొని దాని రసాన్ని తీసుకొని ఇలా వేసేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దీంట్లోకి కందిపప్పుని, బియ్యాన్ని నానబెట్టుకున్నాను నేను. 1 గ్లాసు బియ్యం ఉంటే సగం గ్లాసు కందిపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యం, కందిపప్పుని దీంట్లోకి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సరిపడా నీళ్లు వేసుకోవాలి. నేను ముందే నీళ్లు కొలిచి పెట్టుకున్నాను. నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మీడియం సైజ్ మంట పెట్టి 3 విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి. చూడండి, రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి.